నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పాలనలోనే కాదు సాయం చేయడంలో కూడా తనకు ఎవరూ సరిలేరని మరోసారి నిరూపించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎప్పుడో 10 ఏళ్ల కింద తన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ దేశ రక్షణ కోసం తన ప్రాణాలు విడిచిన విషయాన్ని రేవంత్ గుర్తుపెట్టుకున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన సదరు జవాన్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆదుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని కొండారెడ్డిపల్లె ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ స్వగ్రామం. ఇక్కడే పుట్టి పెరిగిన రేవంత్ కు ఈ ప్రాంతంలో ఇక్కడి మనుషులతో విడదీయరాని సంబంధం ఉంది. దీంతో ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయన ఆదుకోవడంలో ముందుంటారు. ఇలా వీర మరణం పొందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబానికి అండగా నిలిచారు. ఇంతకీ ఎవరా జవాన్ భార్య అనే విషయానికి వస్తే, వంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మల్లెపాకుల యాదయ్య ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాడు. దేశ రక్షణ విధుల్లో ఉండగా అతడు వీర మరణం పొందాడు. 2013లో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన యాదయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన జవాన్ యాదయ్య కుటుంబానికి ఆనాటి ప్రభుత్వం సహాయం చేసింది. భర్త మరణంతో 2 ఆడబిడ్డల పోషణ భారం సుమతమ్మపై పడింది. ఆమెకు ప్రభుత్వం 5 లక్షల రూపాయలు, కల్వకుర్తిలో 165 గజాల ఇంటి స్థలాన్ని అందించింది. కొంత పెన్షన్ డబ్బులు కూడా వస్తుండటంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది సుమతమ్మ. జవాన్ యాదయ్య కుటుంబానికి మరింత సహాయం చేయాలని ఆనాడే రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ ప్రభుత్వం రేవంత్ అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో ఇక సుమతమ్మ కుటుంబం కూడా చాలని ఆర్థిక సహాయం, పెన్షన్ డబ్బులతోనే సరిపెట్టుకుంది. ఇక తమ బ్రతుకులు ఇంతేనని సరిపెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా గతంలో తాను సహాయం చేయాలని కోరిన యాదయ్య కుటుంబానికి స్వయంగా తానే సాయం చేసే అవకాశం వచ్చింది. దీంతో వెంటనే తన స్వగ్రామానికి చెందిన జవాన్ యాదయ్య భార్యకు ఉద్యోగం కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం. దీంతో వెంటనే నాగర్ కర్నూలు కలెక్టర్ సుమతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమించారు. చారకొండ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అంతేకాదు సీఎం ఆదేశాలతో ఆమెకు 5 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇలా వీర జవాన్ కుటుంబానికి ఏ లోటు రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ సహాయం అందించారు. యాదయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల భూమిని కేటాయించినట్లు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సుమతమ్మ తన 2 బిడ్డలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనను కలిసి సుమతమ్మ కుటుంబానికి 5 ఎకరాల భూమికి సంబంధించిన పట్టా, పాస్బుక్ ను అందజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆ తల్లి కూతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.